హాయ్ ఫ్రెండ్స్, 15th ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లూయన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటి అంటే తను వేరే ఊరికి వెళ్ళిపోవడానికి ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి వాళ్ళ తాత అంటే వేరే వాళ్ళు చేస్తారు. ఏంటి ఎందుకు పంపించారు అనేసి వాళ్ళ ఆఫీసర్ని పోయి అడుగుతారు. అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వు, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తూ అంటే సరే నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అంతమైంది అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడు నేను వెళ్తాను అనేసి తను వెళ్తూ ఉంటాడు. ఇంకా తను ఏం మాట్లాడకుండా అలా వెళ్తూ ఉంటే ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడని వాళ్ళ ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు. సరే అనేసి ఇంకా జో వచ్చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసి కొంతమందిని చంపుతూ ఉంటాడు. సో ఇలా జరుగుతూ ఉంటే ఏమైంది అనేసి తను అడుగుతూ ఉంటే తన్ని చనిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. ఎవరు అంటే మన జాన్కు సేవ్ చేసేసి అదే తన పెయింటింగ్ని తను కన్సర్న్ చేస్తుంటుంది కదా, తను చంపేస్తుంటాడు ఆ జో. అది తనకి చాలా బాధేస్తుంది. ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు తను చనిపోయింది, ఎందుకు తను కాపాడలేదు మీరు అనేసి తను అడుగుతుంటే అలా కాదు అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా సరే ఏదైనా చేస్తాను, వాళ్ళకి కావాలనే కదా ఇది చేసింది అనేసి తను చెప్తూ ఉంటుంది. అంటే తను ఫొటోస్ అంటే పెయింటింగ్ వేస్తుంది. తను ఆ పెయింటింగ్స్ తనకు సంబంధించిన వస్తువులను చూసి తను ఫీల్ అవుతుంటే తను భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఏమి అనేసి ఇంకా జాంగోని ఓదారుస్తూ ఉంటాడు లూయి. ఇంకా తర్వాత తను సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఎక్కడికి పోను అనేసి తను చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఏమైందంటే వీళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి నువ్వెందుకు ఇంత రెక్లెస్గా ఉన్నావు, నేను చెప్పాను కదా నీ కెరియర్ని చేసుకోవడానికి ఇలా చేసి నీకు ట్రాన్స్ఫర్ చేశాను అనేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అంటే ఇదంతా నువ్వే చేసావా నాన్న అంటే నువ్వు ఇంత ఇదిగా ఉంటావా, నీ చైల్డ్ మీద కూడా రేపు నీ కొడుకు మీద అలా చేసినా కూడా ఇలాగే చేస్తావా అంటే నువ్వే అనమాట ఆ పాయిజన్ ఇచ్చింది అమ్మకి. ఇలా అంటే నువ్వు నీ కొడుకుని పట్టించుకోలేదనమాట, నువ్వు డైరెక్టర్ అనిపించుకున్నావు, ఇలాంటి స్కీమ్స్ నువ్వు చేస్తావు నేను అనుకోలేదు అంటే నీకోసమే నేను చెప్తున్నాను, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకొనేసి తను చెప్తుంటాడు. ఇంకా పేషెంట్ వాళ్ళ నాన్నను వచ్చేసి కలుస్తాడు. ఎందుకు ఇలా చేసావు అని అంటే తను చనిపోయి ఉండడు, తను చనిపోకుండా తను బ్రతికుంటాడు పేషెంట్. ఎందుకు ఇలా చేసావంటే నువ్వు అమ్మ విషయంలో ఎలా చేసావంటే నాకు ఎలాగో 2 బ్రదర్స్ వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వు ఒకటే ఉన్నావు, ఇంకా నీకోసం నేనే కదా రావాలా అనేసి ఇంకా తను బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పాడు నువ్వు ఎమోషనల్గా అవ్వద్దు అంట, నువ్వు ఓన్లీ ఒక సన్ ఉన్నాడు, నువ్వు కానీ నన్ను పట్టించుకోకుండా ఇలా చేసావు అనేసి ఇంకా తన గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా తన్ని చంపేస్తాడు. ఇంకా జాంగ్కి వచ్చేసి చెప్తాడు చంపేసావా అంటే అవును చెప్పేశాను అనేసి. సరే అనేసి జాంగ్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంక నీ పని అయిపోయింది కదా అంటే సరేలే నిన్నెవరు ఇబ్బంది పెట్టాలని చూసారో నువ్వు కనుక్కో అనేసి ఇంకా జాంగ్ చెప్తూ ఉంటాడు. సరేలే నేను కనుక్కుంటాను, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అనేసి ఇంకా జాంగ్కి చెప్పి పేషెంట్ వచ్చేసి అందరూ నేను చనిపోయాలనుకుంటున్నారు, వాళ్ళు అలా కాదు అనేసి అంటుంటే ఇంక అంతలోపల తనకు అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చేసి జాంగ్ గురించి గొడవ పడుతూ ఉంటారు. సో తను నీతోనూ లేదు నాతోనూ లేదు అనేసి నీకు కళ్ళు పోయింది అవంతా నిజమని నువ్వు అనుకుంటున్నావా, అదంతా కావాలని తను చేసింది, నువ్వు తనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అనేసి అంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీలో లూకి ఒక లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్కి ఈ లెటర్కి కొద్దిగా సంబంధం ఉంటుంది. ఎవరో తనకి ఇచ్చినారు, మిస్సింగ్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అనేసి ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఒకటి అనేసి అంటూ ఉంటారు. ఇంకా తిను అయిపోయింది చనిపోయాడు ఒకతను అనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా లూయి వచ్చేసి ఆ లెటర్ రాసిచ్చింది తిను అనేసి దీనికి అర్థమవుతుంది, కానీ బయటపడదు. నువ్వే కదా పంపించింది అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది ఏమి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తనకి ఏం చేయాలో సరే ఇదంతా నీ ప్లాన్, కానీ ఎందుకు ఇలా చేసావు, తన అప్రోచింగ్ ఇప్పుడు సరే అదంతా వదిలే, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కలిసావు కదా అది నిజమేనా లేకపోతే నువ్వు అంటే నువ్వు అదే ప్లాన్లో కూడా నేను ఉన్నానా అంటే సరే ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా నీకు, నాకు దూరంగా ఉండు, నా గురించి పట్టించుకోవద్దు అనేసి ఇంకా లూయికి
తను చెప్తుంది. లూయికి తను చెప్తే ఇంకా సరే అనేసి నేను దూరంగా ఉంటాను, నువ్వంటే నాకు ఇష్టము, నేను నీతోనే ఉంటాను అనేసి తను చెప్తుంది. ఇంకా సరే అనేసి తినొచ్చేసి అంటే తిని కాల్ చేస్తాడు లూయి, నువ్వు చనిపోలేదు అంటే నేను చనిపోలేదు అనేసి. ఇంకా తిని వచ్చేసి పాస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తిని కిడ్నాప్ చేస్తాడు. నువ్వు తొందరగా రాకపోయినా అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ ఇది ఉంది కదా చనిపోతుంది అనేసి. అంటే అలా ఇలాంటి బ్యూటీ నేను చూడలేదే, చూసింటే ముందేది ఏంటది అనేసి తను అంటుంటే ఇంకా మన లూయి వచ్చి ఫైట్ చేసి తన కోసం కాల్చుకుంటాడు, చేతిని కాల్చుకుంటాడు. నువ్వేం బాధపడద్దు, నేను బాగానే ఉన్నాను అనేసి ఇంకా తను కాల్చుకుంటాడు. ఇంకా తను ఎలాగైనా సేవ్ చేసి తనని కాపాడుతాడు. ఇంకా కాపాడేసి ఇంకా తనకు గుర్తు వస్తుంది, అంటే పాస్ట్లో కూడా తను చనిపోయాడు, ఇప్పుడు కూడా చనిపోయాడు అనేసి తను పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్తుంది, చనిపోయావా నువ్వు, నేను బ్రతకను అనేసి అలా పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అంత లోపల లేసి నేను బ్రతికే ఉన్నాను, ఫీల్ అవ్వద్దు అనేసి తన్ని ఓదారుస్తాడు. ఇంకా సరే అనేసి ఇద్దరు అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చింటారు కదా, పోలీసు వాళ్ళు వచ్చేసి తనని తీసుకొని వెళ్తారు. ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది, అందుకే ఇలా దూరంగా ఉండాలి అనేసి అంటుంటే ఇంకా తన దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఎందుకు ఇలా చేసావు నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు చనిపోయినా నేను బాధపడినా అంటే నాకు తెలుసు, అంటే నాకు అన్నీ తెలిసి ఎందుకు నాతో ఉన్నావు అనేసి వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ నాన్న వచ్చి నేను రిస్క్ చేయడానికి నా కొడుకు చాలా కష్టపడ్డాడు, కనీసం నువ్వు తన గురించి ఆలోచించు, తను ఎంత రిస్క్ అనేసి పడ్డాడు, నీకు తెలుసు కదా జో గురించి, నీకు తెలిసి కూడా నువ్వు ఇలా తన దగ్గర ఉండడం మంచిది కాదు, ఇప్పుడు తన దగ్గర పవర్ కూడా లేదు, నువ్వు తన దగ్గర నాకు తన ప్రాణం పోతుంది అనేసి వాళ్ళ నాన్న చెప్తాడు. తనేసి అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తనతో వచ్చి కలుస్తుంది, అంటే తనకి చెప్పదు మామూలుగా, అంటే జో గురించి ఇన్వెస్ట్ చేస్తే తను ఎలాగో ఈ ప్రమాదం కలుగుతుందని తనకు అర్థమవుతుంది. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అంటే తను వాళ్ళ మనవడని తెలిసే వరకు నువ్వు తను యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు తనతో కలిసి ఉంటున్నావు, నిజంగా తను ప్రేమించావా లేకపోతే ఏదైనా అనేసి తను అడుగుతుంటే తను బయటికి పంపించేస్తాడు. ఇంకా సరేలే తన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తుంటారు. న్యూస్ పేపర్లో వచ్చేసి కొన్ని బిజినెస్ సంఘాలు చెప్తూ ఉంటారు, అది వింటూ ఉంటారు. ఇంకా అక్కడికి సాంగ్ వస్తాడు. సాంగ్ వచ్చి అంటే వీళ్ళిద్దరూ జాన్కి ఒకే గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని చైన్ కొనుక్కోవడానికి వస్తారు. ఇద్దరు ఎవరికి అంటే గర్ల్ ఫ్రెండ్కి అని చెప్తారు. ఫస్ట్ సాంగ్ వెళ్ళి జాన్కి ఒక చైన్ ఇస్తారు. చైన్ ఇచ్చి ఈ చైన్ నీకే అంటే నాకెందుకు వద్దు, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వు అంటే అలా కాదు, ఇది నీకు గిఫ్ట్గా అనేసి తనకు వచ్చి చైన్ ఇస్తాడు. ఇంకా లూయి చూసేసి వెళ్ళిపోతాడు. తనకి కోపం వస్తుంది, తిని ఎందుకు ఇలా చేస్తుంది అనేసి. సరే అనేసి లూయి ఏం చేస్తాడు, మళ్ళీ తనకు చైన్ తీసుకుంటాడు కదా, ఆ చైన్ తీసుకొని వెళ్ళి తన మెడలో వేసి ఆ చైన్ లాక్కొని వెళ్ళిపోతాడు. అలా కాదు అంటే అక్కడే ఉండి రావద్దు, ఈ చైన్ నీకు అవసరం బాగుంది అనేసి ఆ చైన్ తీసుకొని వెళ్ళి సాంగ్కి ఇచ్చి ఈ సాంగ్ ఇది నాకొద్దు, తనకి నచ్చలేదు అనేసి తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తిను ఒక మిషన్ మీద చేస్తుంటే తిను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. తను వచ్చిన కలవకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే తను ఒక మిషన్ మీద ఉన్నాను, తనకి ప్రాబ్లం అవుతుందని అవాయిడ్ చేస్తున్నాను అనేసి తను చెప్తాడు. ఈ మోరాన్ వచ్చేసి వేరే దగ్గర పంపిస్తారు. సో తను చంపేసి పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తామని జోన్ వాళ్ళ అసిస్టెంట్ అడిగితే తను అర్థం చేసుకుంటుంది అనేసి తనని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే అక్కడికి మోరాన్ కూడా వచ్చి ఉంటుంది. తను వచ్చి తను సేవ్ చేస్తుంది. ఇంకా సేవ్ చేసి నీ గురించి నాకు తెలుసులే అనేసి తను చెప్తూ ఉంటే నువ్వు మంచిదానివి అనేసి మోరాన్ని తను నమ్ముతుంది. మోరాన్ని నమ్మి తన రూమ్కి తీసుకొని వెళ్తుంది. సో మోరాన్ గురించి తన నిజాలు తెలుసుకుంటూ ఉంటుంది, తను మంచిది అన్నట్టు, అంటే పాస్ట్లో తను మంచిగా ఉంటుంది. సరే అనేసి ఇంకా మింగు చనిపోయి ఉంటాడు కదా, ఇంకా తిని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. జో పంపిస్తే తన పొడుస్తుంటే అంత లోపల అక్కడికి లూయి వచ్చేసి సేవ్ చేస్తారు. ఎవరు వాళ్ళు అంటే నాకు తెలియదు అనేసి చెప్తూ ఉంటే తను నమ్మదు. నువ్వు నన్ను నమ్మకపోయినా అనుకో, నీకే నష్టం, నాకేం నష్టం లేదు అనేసి తను చెప్తుంది. ఎందుకంటే తిని నమ్ముతూ ఉంటుంది కదా, జాన్ నమ్ముతూ ఉంటుంది కదా మోరాన్ని, అందుకనేసి నీకే నష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది.
తనకి చేయి కట్టే ఉంటుంది, తను పట్టించుకోకుండా తనకి డ్రెస్సింగ్ చేస్తుంటే తన వీపు మీద స్టార్ లాగా ఒక మచ్చ ఉంటుంది. అది బై బర్త్ తనకి అలాగే ఉంటుంది, అలాగే తిని పాస్ట్ లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సరే అనేసి తను అలా చేస్తూ ఉంటారు. ఇంకా తను పట్టించుకోకుండా వెళ్ళిందని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నాకంటే తనకి ఇంపార్టెంటా అంటే అలా కాదు, అర్థం చేసుకొనేసి ఇంకా తను నమ్మినా నేను తనని చంపలేదు అంటే నువ్వు చూసావంటే నేను చూసాను అనేసి తను చెప్తాడు. ఇంకా తను వచ్చేసి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాను నువ్వు అని అడుగుతుంటే నువ్వు చంపేసావు కానీ దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేసి తను చెప్తారు. ఇంకా సరే అనేసి జోకి తను చనిపోలేదు అంటే సరే తను తీసుకుంటా తనతో మాట్లాడతాను అనేసి తను చెప్తాడు. ఎందుకు తనతో కలిసావు అంటే నేను చిన్నప్పుడు తనే నాకు హెల్ప్ చేశాడు, అందుకని నేను తనతో కలిసాను అంటే సరే నేను నాకు పని ఉంది నేను వెళ్ళేసి వస్తాననేసి మోరాన్ని వెళ్ళేసి కలిసి వస్తాననేసి మోరాన్ని వెళ్తుంది. ఇంకో అతన్ని పంపించుంటారు కదా. సో తను వచ్చేసి ఆ రోజు జో గురించి చెప్తూ ఉంటారు. ఇంకా కావాలని అంటే తను గిఫ్ట్లు గురించి అన్ని తను తెలుసుకుంటే మర్యాదగా చెప్తావా లేదా అంటే తను చెప్పదు. సరే మోరాన్ వెళ్ళిపోతుంది. ఇంకా మోరాన్ వెళ్ళిపోతే ఇంకా లూయి వస్తాడు. లూయి వచ్చేసి ఏంటి ఏమి అంటుంటే ఇంకా మోరాన్ వచ్చేసి వెళ్ళి అక్కడ కలుస్తుంది. తను చాలా మంది అమ్మాయిని చంపేసి ఉంటారు, ఎందుకు ఇలా చంపావని మోరాన్ అడుగుతుంది. ఇంకేం చేసేది చంపకుండా, చంపడానికి కదా నేను వాళ్ళు తెచ్చుకుందంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదంటే నేను తీసుకుని వచ్చింది అందుకు, ఇంకా నేను ప్రయోగం చేసింది నేను సైంటిస్ట్ అయ్యింది అందుకు, నేను ప్రయోగం చేసేవి చేసుకోవాలి కదా, ఇంకా ఊరికి నేను అనుకున్నావా అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేను అక్కడే ఉండమన్నాను కదా అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా తను నమ్మి తను పోతుంది, తను ఇష్టపడుతూ ఉంటుంది జోని. కానీ జో తను చంపడానికి రీజన్ ఏంటి అనేది మనకి రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంకా తన్ని చూసి షాక్ అవుతుంది. ఇంకా నియాన్ దగ్గర కూడా ఆ రోజు చేపించింది అంటే నియాను తన మనిషి అంటే జో మనిషి అని తెలుస్తుంది. ఇంకా సరేరా తను ఎక్కడుందో నాకు తెలుసు అనేసి ఆ ప్లేస్కి తీసుకొని వెళ్తారు. ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, అక్కడ మోరాన్ని చంపేసి ఉంటాడు, హెరాస్ చేసి అంటే చంపేసి ఉండదు కానీ ఆల్మోస్ట్ ఆల్ చంపినట్టే శ్వాసతో తుడి శ్వాసతో కొట్టుకుంటూ ఉంటుంది. తన్ని ఎలాగంటే అలా చేసింటాడు. తన పాస్ట్ లో తను అలా చేసిండే తనకు గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. ఎందుకు ఇలా అనేసి కాపాడలేకపోయానని చాలా బాధపడుతూ ఉంటుంది. తన వీప్ అంతా కొద్దిగా స్కాచ్ చేసి అంటే కొద్దిగా అంటే కోసి పెట్టేసి ఉంటారు. అది చూసుకొని తను చాలా బాధపడుతూ ఉంటుంది. సరే అనేసి దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ తాత వచ్చేసి ఎందుకు ఇలా చేస్తావు, ఎంతమందిని చంపుతావు నువ్వు, దీంట్లో నీకు కూడా భాగం అంటే వాళ్ళ హై ఆఫీసర్కి వెళ్ళి నేనేం చేస్తాను నీ మంచి కోసమే, సరే నేను ఇలా చేశాను అన్నావు కదా అనేదిగా ప్రూఫ్ ఉందా, నేను నీకన్నా హైయర్ ఆఫీసర్ నా దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలియదు అని వాళ్ళ హైయర్ ఆఫీసర్ని తిడుతూ ఉంటే నేను దీనికి రాజీనామా చేస్తున్నాను నాకు ఈ జాబ్ వద్దు అంటే ఇంకా వాళ్ళ నాన్న దగ్గర కూడా మాట్లాడతారు. నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేయకుండా వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తున్నావు, ఇది ఎంతవరకు నిజం అంటే ఒకవేళ నువ్వు బ్రతికొస్తే నేను నీతో ఉంటా, బ్రతికి రాకపోతే నువ్వు వదిలేసాను నేను చెప్పిన మాట వినలేదు అనుకుంటా అనేసి తనకి చెప్పేస్తారు. ఇంకా తన పేపర్లో ఒకటి చదువుతూ ఉంటుంది అంటే నియాను అనేది తన సొంత కూతురు కాదు, సాంగ్ ఫ్యామిలీలో చిన్నప్పుడే తను తప్పిపోయి ఉంటుంది. తను తప్పిపోయినప్పుడు తన వీపు మీద అంటే ఒక పువ్వు లాంటి మార్క్ ఉంటుంది. అంటే మోరోని నిజంగా వచ్చేసి వాళ్ళ అంటే నియాన్ ఉంటుంది కదా సాంగ్ వాళ్ళ ఫ్యామిలీలో జాంగ్ ఫ్యామిలీ రాణి మహారాణి తనే, అందుకనేసి మోరాన్ని తను అన్ని రోజులు వాడుకొని జో ఫ్యామిలీ వాళ్ళు అంటే జో ఫ్యామిలీలో నియాన్ ఉంటుంది కదా, నియాన్ వచ్చేసి జోకి చెల్లెలవుతుంది, మోరాన్ వచ్చేసి నిజంగా హెయిర్ అంటే ఆ జో ఫ్యామిలీకి మహారాణి తన్ని తప్పించేసి తన ప్లేస్ లో తను పెట్టింటాడు. అందుకనేసి మోరాన్ని వాడుకొనేసి జో లాస్ట్కి చంపాలనుకుంటాడు. ఇంకా తను ఎలాగైనా తన ఆట కట్టించుకోవాలని తన వీప్ మీద ఆ పుట్టు మచ్చలాగా ఉండేదాన్ని వేసుకొని ఆట సాగించాలి అనుకుంటుంది. ఇంకంత లోపల లూయి వచ్చేసి తన దగ్గరకు వస్తాడు. ఎందుకు వచ్చావు అంటే సరే వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకోవాలనుకుంటా, సరే నువ్వే ఫస్ట్ చెప్పు అనేసి తనంటే ఇంక నుంచి నువ్వు నిజంగా చాలా ఫూలిష్, నీ కోసం నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చానో నీకు తెలుసు, నీ ఐడెంటిటీ తెలిసే నీ దగ్గరకు వచ్చాను,
ఇప్పుడు నీకు పోలీస్ జాబ్ లేదు, ఏమీ లేదు, నువ్వు నన్ను ఎలా కాపాడుతావు, నువ్వు నన్ను కాపాడలేవు, కాబట్టి నీకు నాకు బ్రేకప్, నువ్వు నాతో అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి తన బ్రేకప్ చెప్తుంది. సరే అనేసి తను సరేలే అనేసి తను బాధపడుతూ వెళ్ళిపోతాడు. తను కావాలనేసి తన్ని ఆపద నుంచి తప్పించుకోవడానికి తన్ని బయటికి పంపించేసింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.